హాయ్ వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. కల్కి కథ వెనుకున్న సీక్రెట్ ఏంటి? రూట్ మార్చిన మెగా హీరో. బేబమ్మ దశ తిరిగేదెప్పుడు? డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి. ఈ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్. జూన్ 27న కల్కి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి కల్కి ఏంటి, ఈ సినిమా కథ ఏంటి, అసలు కల్కి కథ ఎలా పుట్టింది, ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చి కల్కి వెనుకున్న సీక్రెట్ ఏంటి అనేది బయట పెట్టాడు. ఇంతకీ కల్కి వెనుక సీక్రెట్ ఏంటి? పాన్ వరల్డ్ మూవీ కల్కి మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో పాత్రలు, వాటి పేర్లు పురాణాల్ని తలపిస్తుంటే తెరపై వాటి రూపాలు, విజువల్స్ మాత్రం సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తున్నాయి. దీంతో కల్కి కథ ఏంటి అనేది మరింత ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే రిలీజ్కు ముందు అసలు ఈ సినిమాకు స్ఫూర్తి ఏమిటో, ఈ కథ ఎలా ఉండబోతోందో అసలు సీక్రెట్ బయట పెట్టారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయనకు చిన్నప్పటి నుంచి పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 తరహా సినిమాలంటే ఇష్టమట. అలాగే హాలీవుడ్లోని స్టార్ వార్స్ లాంటి సినిమాలు నచ్చేవట. అయితే స్టార్ వార్స్ మనవైన కథలు కావు. మన కథల్ని స్టార్ వార్స్ స్థాయిలో తీయాలంటే ఏం చెయ్యాలి అనే ఆలోచనల్లోంచి పుట్టిన కథే కల్కి అని చెప్పారు నాగ్ అశ్విన్. ప్రతి యుగంలోనూ ఓ రాక్షసుడు పుడతాడు. వాణ్ణి అంతం చేయడానికి దేవుడు అవతారమెత్తుతాడు. ఏ పురాణాలకైనా ఇదే ఇతివృత్తం. కలియుగంలోనూ అలాంటి కథే ఉంది. ఈ యుగం ఎలా అంతమవుతుంది, దానికి ముందు ఏం జరగబోతోంది అనే ఆలోచనతో కల్కి కథ రాసుకున్నాడట నాగ్ అశ్విన్. ఈ కథ పూర్తిగా సిద్ధమవడానికి 5 ఏళ్లు పట్టిందట. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ పూర్తిగా కల్కిపైనే దృష్టి పెట్టాడు. మేకింగ్కి దాదాపు 2 ఏళ్లు సమయం తీసుకున్నాడు. 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను రూపొందించారు. మరి నాగ్ అశ్విన్ కష్టం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విభిన్న కథ చిత్రాలు చేస్తున్నాడు. అయితే వరుణ్ చేసిన ప్రయోగాలు ఫలించలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ మధ్య కాలంలో వరుణ్ చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవ్వడంతో ఈ మెగా హీరో రూట్ మార్చాడని తెలిసింది. ఇంతకీ వరుణ్ రూట్ మార్చి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. వరుణ్ తేజ్ ముకుంద, కంచే, లోఫర్ ఇలా విభిన్న కథలను ఎంచుకున్నాడు. అయితే వరుణ్కి సక్సెస్ అందించిన సినిమాలు మాత్రం ఫిదా, తొలి ప్రేమ, ప్రేమ కథా చిత్రాలే వరుణ్కు విజయాన్ని అందించాయి. బాలీవుడ్ స్టైల్లో కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడు కానీ వరుసగా 3 డిజాస్టర్లొచ్చాయి. దీంతో వరుణ్ మార్కెట్ రిస్క్లో పడింది. గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ ఈ 3 సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదంటే వరుణ్ తేజ్ మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్లాపుల ప్రభావం నిర్మాణంలో ఉన్న మట్కాపై పడింది. కరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుణ్ కొత్తగా ట్రై చేస్తే అవి ఫ్లాప్ అవడంతో రూటు మార్చి తనకు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీస్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే బాగానే ఉంది కానీ దర్శకుడు విక్రమ్ సిరికొండతో సినిమా చేయడానికి ఓకే చెప్పడమే ఫ్యాన్స్లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. రవితేజకు టచ్ చేసి చూడు సినిమా రూపంలో షాక్ ఇచ్చింది ఇతనే. ఎన్నో బ్లాక్ బస్టర్లలో రచయితగా, సహాయకుడిగా గొప్ప పనితనం ఉన్న విక్రమ్ డైరెక్షన్ డెబ్యూకి మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకున్నాడు. టచ్ చేసి చూడు తర్వాత మళ్లీ కనిపించనేలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే కథ చాలా డిఫరెంట్గా వచ్చిందని, అందుకే విక్రమ్ గత చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాతో అయినా వరుణ్ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి మరి. కృతి శెట్టి ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుసగా అవకాశాలు అందుకుంది. ఇంకా చెప్పాలంటే తక్కువ టైంలోనే టాప్ ప్లేస్కి దూసుకొచ్చింది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వరుస ఫ్లాప్లు రావడంతో ఆఫర్స్ తగ్గిపోయింది. తాజాగా వచ్చిన మనమే కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో బేబమ్మ ప్లాన్ మార్చిందని టాక్. ఇంతకీ బేబమ్మ ప్లాన్ ఏంటి? ఉప్పెన సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకున్న కృతి శెట్టి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగారాజు చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించింది. అయితే ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో సహజంగానే బేబమ్మకు క్రేజ్ తగ్గింది. అయితే శర్వానంద్తో నటించిన మనమే చిత్రంతో మళ్లీ ట్రాక్లోకి రావచ్చనే కాన్ఫిడెన్స్ కృతి శెట్టిలో బలంగా ఉండేది.
కానీ ఈ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. ఈ మూవీ మరీ బ్యాడ్ అనిపించుకోలేదు, కానీ అంచనాలు పూర్తిగా అందుకోలేదన్నది వాస్తవం. మనమే సినిమాతో ఆశించిన సక్సెస్ సాధించకపోవడంతో బేబమ్మ ఇప్పుడు ప్లాన్ మార్చిందట. ఏంటంటే ఫోకస్ అంతా కోలీవుడ్పై పెట్టాలి అనుకుంటుందట. ప్రస్తుతం తను తమిళంలోనే 3 సినిమాలు చేస్తోంది. కార్తీ వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జయం రవి జీని చిత్రాల్లో కృతి శెట్టి నటిస్తోంది. ఇవి కనుక సక్సెస్ అయితే కోలీవుడ్లో జెండా పాతొచ్చు అనుకుంటుందట. మరి టాలీవుడ్లో టైం కలిసి రావడం లేదు. కోలీవుడ్లో అయినా ఈ బేబమ్మకు కలిసొస్తుందేమో చూడాలి. నందిత శ్వేత లీడ్ రోల్లో నటించిన మూవీ ఓఎంజీ. ఈ ఓఎంజీ ఏంటి అని అనుకుంటున్నారా? ఓఎంజీ అంటే ఓ మంచి గోస్ట్. ఈ మూవీకి శంకర్ మార్తాండా డైరెక్టర్. శకలక శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హారర్ కామెడీతో పాటు సూపర్ నేచురల్ థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ నెల 21న ఓఎంజీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇది ఓన్లీ కామెడీ ఎంటర్టైన్మెంటే కాదండి. మనం ఏ నినాదం వింటే మన రొమ్మలు ఎక్కపొడుచుకుంటాయి, అలాంటి నినాదం నుంచి పుట్టిన కథ. ఆ కథని కామెడీ జోనర్తో చేసి ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది. ఈ సినిమా మంచి సక్సెస్ చేయాలని మీడియా వారు, పత్రికల వారు, యూట్యూబ్ ఛానల్స్ వారు, సోషల్ మీడియా వారు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, అదేవిధంగా అనుపన్కి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ సినిమా మీకు ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో ఈ సినిమాలో చాలా అల్లరి చేసామండి. డైరెక్టర్ గారితో చాలా తిట్లు తిన్నాం. ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, పాటలు కూడా విన్నారు. సో మీకు అర్థమైంది ఎంత కామెడీ, ఎంత హారర్ సినిమా ఉంటుందని. సో డెఫినెట్గా ఈ 21st రోజు ఒక మంచి సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాం మేము. ఇంతకుముందు వచ్చినట్టు రాజుగారి గది కానివ్వండి, ఆనందో బ్రహ్మ కానివ్వండి, మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఓం భీమ్ బుష్ ఎంత సక్సెస్ వచ్చాయో తెలుసు కదా. దానికి ఈక్వల్గా ఉంటుంది ఈ సినిమా. ఓ మంచి గోస్ట్. మేము ఫస్ట్ స్క్రిప్ట్ వినింది శంకర్ మార్తాండ్ చెప్పారు. ఇట్ వాజ్ వెరీ నైస్. ఆయన తీసింది, ఆయన చెప్పిన దానికన్నా ఇంకా బాగుంది. సో అండ్ ఆ రేటింగ్ ఇస్ UA రేటింగ్. సో ఆల్ ఆర్ వెల్కమ్ టు వాచ్ ద ఫిలిం. 21st చూసి మాకు చెప్పండి ఎలా ఉందో రిజల్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను నా టీమ్కి, నా డైరెక్షన్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. వెదర్ ఇట్ ఈస్ సుధాకర్ గారు ఆర్ శ్రవణ్ ఆర్ హరి, దాని తర్వాత నా రైటర్ శ్రీనివాస్ తేజాకి who helped me a lot in the script అండి. అంటే ఫన్ రాయడం అనేది చాలా గ్రేట్ అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండి. దాని తర్వాత రితేష్ రాణా అండి, మత్తు వదల డైరెక్టరు. ఆయన నాకు చాలా బాగా హెల్ప్ చేశారు విత్ డైలాగ్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ రితేష్ రాణా. దాని తర్వాత నా ప్రొడ్యూసర్ గారి ఫాదర్ అండి, రాధాకృష్ణ గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు సెట్లో ఆయన మాకు ఇచ్చిన బూస్ట్ ఇంకెవరు ఇచ్చి ఉండరండి. సో ప్రొడక్షన్ ఇచ్చే బూస్ట్ కంటే ఆయన బూస్ట్ ఎక్కువ ఉంది మాకు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ రాధాకృష్ణ గారు. దాని తర్వాత ఐ వాంట్ టు థ్యాంక్ అనూప్ గారు అండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ అనూప్ గారు నాకు కొంచెం బాగానే తెలుసు. సో ఆయన ద్వారానే ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం. సో ఫస్ట్ పిల్లర్ అని చెప్పాలంటే నాకు అనూప్ గారేనండి. అభినిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఒక మూవీ చేసింది. సో అందరికీ, అవర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. June 21st మూవీ రిలీజ్ అయిపోతున్నా. సో అందరూ మనం సపోర్ట్ చేయాలి, అందరూ పోయి థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ. శంకర్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు మీరు కథ వినండి, మీకు నచ్చితే చేయండి, దెన్ అదర్వైజ్ ఇట్స్ ఓకే అన్నారు. సో స్టోరీ విన్నప్పుడే నేను నవ్వుతూనే ఉన్నా బికాజ్ ద స్క్రిప్ట్, ద డైలాగ్ రైటర్కి, డైరెక్టర్ గారికి ఎంటైర్ క్రెడిట్. అంత మంచిగా చేశారు. ఐ థింక్ హారర్ మూవీ అంటే మళ్ళీ థియేటర్లో చూడొచ్చా, పిల్లలు రావచ్చు అంటే, స్మాల్ కిడ్స్ వచ్చి చూడొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. నథింగ్ టు వరీ. ఈ మూవీ వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ దయాల్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. నాకు శంకర్ గారు చెప్పిన వెంటనే ఈ ఫిలిం చేయాలి అని నాకు ఇష్టమైంది. ఎందుకంటే అలాంటి ఒక మంచి కామెడీ, హారర్ కామెడీ. అండ్ అనూప్ గారితో చాలా మూవీస్ చేశా. ఈ ఫిలింలో చాలా డిఫరెంట్గా ఇచ్చారు సాంగ్స్. ఈవెన్ ఆర్ఆర్ అనేది చాలా బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్. ఒక 2-3 టైమ్స్ చూసేసా ఆఫ్టర్ టీఐ. సో చాలా నచ్చింది, అందరికి నచ్చుతుంది. అండ్ అందరూ బాగా చేశారు. అండ్ తప్పకుండా అందరికి నచ్చుతుంది అని నమ్మకం ఉంది. ఈ ఫిలిం ఒక చిన్న థ్రిల్లర్ ప్లస్ కామెడీ, ఇట్లా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో నాకు తెలిసి శంకర్ గారికి ఇది మంచి ఫిలిం అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్ గారు అండ్ శకలక శంకర్,
వీళ్ళంతా కూడా ఎంతో అంటే ఇష్టంగా చేశారు ఫిలింని. అండ్ ఇవి కాంబినేషన్స్ కూడా వెన్నెల కిషోర్ గారిది అండ్ నందిత గారిది కాంబినేషన్సే కానీ చాలా హిలేరియస్గా వచ్చాయి. అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ అంటే వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ సినిమా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ అండి. కాలేజ్లో ప్రేమలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాలేజ్ లవ్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు కాలేజ్ ప్రేమ కథాంశంతో రూపొందుతున్న మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇందులో ప్రణవ్ సింగంపల్లి, షగ్న్యాన్ శ్రీ వేణు, రామ్ పటాస్ ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల కింద పుంగనూరు అని పెట్టాం. మాది పుంగనూరు అండి. నేను పుంగనూరులోనే పుట్టాను, పుంగనూరులోనే చదివాను, పుంగనూరులోనే పెరిగాను. నాకు చిన్నప్పటి ఇంకా పుంగనూరు ఈ పేరు ఎందుకు లైమ్ లైట్లోకి రావట్లేదు, అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి పుంగనూరు అనే ఒక ఊరు ఉందని నేను ఒక్కడే కూర్చొని డ్రీమ్ చేసేవాడిని. అంటే అందరూ నన్ను గుర్తించాలి, పుంగనూరు మాది, పుంగనూరుని చెప్పుకోవాలి మేము ధైర్యంగా అని నేను డ్రీమ్ చేసేవాడిని. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది నాకు. నేను పుంగనూరు కింద పేరు వేసి మరీ చెప్తున్నా, పుంగనూరు మాది, పుంగనూరు, పుంగనూరులోనే ఈ సినిమా తీసాం. మా పుంగనూరు ఎంత అందంగా ఉంటుందో సో ఈ సినిమా చూడండి 21st మీ అందరికీ తెలుస్తుంది. ఇది ఒక లిమిటెడ్ బడ్జెట్లో చేసేసేది కాదు, దీనికి ఇంకా మంచిగా ఒక 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 లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న దృక్పథంతో ఆయన మీద ఉన్నటువంటి ఆయన చేసే పని మీద ఉన్నటువంటి నమ్మకంతోనే నేను ఆయనతో అలా ట్రావెల్ చేశానండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది ఇంచుమించుగా. అంతసేపు ఆయనతో ట్రావెల్ చేసిన కారణం ఏంటంటే ఆయన వర్క్ డెడికేషన్ చూసే. బట్ నేను ఎఫర్ట్ చేయగలిగిన వ్యక్తిని కాకపోయినా నాకు ఊళ్ళో మా మావిడ కుంకుదురు గ్రామంలో మా బంధుమిత్రులందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి ఫైనాన్షియల్గా. వాళ్ళందరికీ మెయిన్లీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఒక 15 minutesలో చెప్పేదైతే కాదు. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నేను ఎప్పుడు సినిమాలు ఒక యాక్టింగ్ ఇది అని అనుకోలేదండి. ఇట్ వాస్ కంప్లీట్లీ శ్రీనాథ్ గారు ఆయన డెసిషన్ నన్ను ఈ సినిమాలో లీడ్ చేసింది. దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, కానీ ఇంకా అక్కడ నుండి అవుట్ ఆఫ్ నోవేర్ ఆయన తీసుకొచ్చి నన్ను సినిమాకి ఇలా హీరోలా చేస్తారు. సో దానికి నేను ఎప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఈ వన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమా తప్ప ఇంకొక ధ్యాస అనేది లేదండి. ఈ సినిమా కష్ట నష్టాలు ఏంటంటే నాకు అన్నీ తెలుసు. అందరు ఎన్నో సినిమాలు, వేల సినిమాలు నేను చూడటం జరిగింది. నిజంగా హార్ట్ఫుల్గా వీళ్ళు మొదటి రోజు ఏదైతే వచ్చి నా కమిట్మెంట్ చెప్పడం జరిగిందో అలాగా సిన్సియర్గా వాళ్ళు వాళ్ళకి తాత మించైనా సరే ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఈ సినిమా కష్టపడడం ఇది చేయడం నా వంతు నేను చేశానని అనుకుంటున్నాను 100%. సో నాకు తెలిసి ఇద్దరు హ్యాపీ. అమ్మాయితో నాకు ఎక్కువ పరిచయం చేసుకోలేదు నేను యాక్చువల్గా. నిజంగా అయితే చాలా తక్కువ మాట్లాడుకోలేదు. ఇప్పుడు 3వ ప్రెస్ మీట్ అనుకుంటే కలిసినప్పుడు అంతే హాయ్ అంటే లేదు. సో అమ్మ నువ్వు డెఫినెట్గా నువ్వు ఇది చాలు వెళ్ళిపోద్ది ఈ పాటకే, నా మీద కాంట్రవర్సీ అయిపోద్ది, నువ్వు లైవ్లోకి వెళ్ళిపోతావు కానీ ప్రాబ్లం లేదు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ చంద్ర నటిస్తున్న మూవీ 11 తెలుగు, తమిళలో రూపొందుతున్న ఈ మూవీకి లోకేష్ డైరెక్టర్. రేయా హరి కథనాయికగా నటిస్తున్న ఈ మూవీలో అభిరామి, దిలీపన్, రిత్విక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. అయితే ఈ సందర్భంగా 11 మూవీ టీజర్ రిలీజ్ చేశారు. మరి 11 టీజర్ ఎలా ఉందో, ఈ మూవీ గురించి టీం ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. మీరు చాలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూస్తుంటారు. ఇప్పటికే దేర్ ఆర్ సో మెనీ థ్రిల్లర్స్ మనకున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇది కానీ చాలా వెరైటీ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్, చాలా ఆప్షన్స్ మీకు తెలుసు. బట్ దిస్ విల్ బి వెరీ డిఫరెంట్. ఈ సబ్జెక్ట్ ఎక్కడ టచ్ చేయలేదు. ఐ హ్యావ్ సీన్ స్టోరీస్ అనలైజ్ చేశాను, కొంచెం చూశాను ముందు ఎక్కడైనా, అట్లీస్ట్ నాకైతే కనిపించలేదండి. సో యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్. దిస్ ఈస్ మై 550th film. ఐఎమ్ ఫ్రమ్ AR Entertainments for the first film. I'm coordinating with them, and with Vamshi Shekhar I'm coordinating for many films. This film has come out very nice. Kindly support and encourage this film. Thank you. This is my first film in Telugu, and as a production also this is the first film AR Entertainment doing. And 11 is I like to thank director Lokesh, and I like to thank Naveen Garu. He is a very good actor, and
I'm very happy because I'm in the part of this film. ఈ స్క్రిప్ట్ నేను నవీన్ సార్ ముందుగా 2-3 ఇయర్స్ నేను చెప్పాను. సో సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్కౌట్. బట్ ఆఫ్టర్ నవీన్ సార్ నేను ఈ స్క్రిప్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత ఆ సెకండ్ నవీన్ సార్ డిసైడ్ చేశారు ఈ మూవీ ఆయన చేయాలని. సో ఫ్రమ్ దట్ పాయింట్ టు దిస్ పాయింట్ ఈస్ గివింగ్ ఇస్ బెస్ట్. 11 సినిమా అక్బర్ గారు తమిళ్లో మంచి ప్రొడ్యూసరు, ఆయన ఆడిటరు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి తమిళ్లో. ఆయన ఈ టేస్ట్తో ఈ సినిమా చేశారు. అలాగే సార్ లోకేష్ సార్, మీకు ఈ కథ ఎలా ఐడియా వచ్చిందో నాకు అర్థం కావట్లే. చాలా చాలా బాగుంది, వినగానే షాక్ తిన్నాం. ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి స్క్రిప్ట్ వినలా. ఇప్పుడు దాకా నేను చేసిన ఓటీటీ సినిమాలు, సిరీస్, నా చిన్న క్యారెక్టర్స్, విలన్గా చేసిన ఏది చేసినా చూసి ఇప్పటిదాకా ఆదరించారు. అండ్ పర్సనల్ మెసేజెస్ చేస్తూ యూ అప్రిషియేటెడ్ మై వర్క్. అండ్ దిస్ ఫిల్మ్ ఫర్ షూర్, దిస్ ఫిల్మ్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఇన్ మై కెరియర్ అని నేను ఫీల్ అవుతున్నా. సో మిస్ చేయకండి, వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ టీజర్ చూసిన అందరూ నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఫిల్మ్, అవర్ ప్రొడక్షన్ అండ్ audiences also. So share the teaser. Love you all. Thank you. Keep supporting us. Thank you. ఐఎమ్ యాక్చువల్లీ తెలుగు సినిమాతో పాటు ఇది తమిళ్లో కూడా నాకు ఆపర్చునిటీ. సో ఐఎమ్ నా యాక్టర్గా ఒక కెరియర్ పరంగా ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ బ్రింగ్స్ బిగ్ సక్సెస్ టు మీ అండ్ ఎవ్రీబడి, ఆల్ ద క్రూ మెంబర్స్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో మా సినిమాని కూడా మీరు ఆదరించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. నాగ చైతన్య నటిస్తోన్న మూవీ తండేల్. చందు మొండేటి ఈ సినిమాకి డైరెక్టర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న తండేల్ తాజా షెడ్యూల్ శ్రీకాకుళంలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. శర్వానంద్ హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ మూవీ ప్లానింగ్లో ఉంది. ఈ సినిమాలో శర్వాకు జంటగా సాక్షి వైద్యను ఫైనల్ చేశారని సమాచారం. సాక్షి వైద్య ఏజెంట్ గాంధీవధారి అర్జున చిత్రాల్లో నటించింది. ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ శర్వా మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీ నుంచి శ్రీమతి గారు అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీని త్వరలో రిలీజ్ చేయనున్నారు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి రంగబలి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఈ కాంబోలో మరో మూవీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇవే వాటి సినిమాస్. రేపటి సినిమాస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.